హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ తీసానండి. మా బాబు అయితే కింద ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇక్కడ క్రికెట్లు ఆడుతున్నారండి పిల్లలు. ఎంత ఎండ ఉన్నా సరే బయట ఆడుతూనే ఉన్నారు. అలాగా ఒకళ్ళు వచ్చారంటే మిగతా పిల్లలందరూ అలాగ వెళ్ళిపోతున్నారు అనమాట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాగా. వీడు ఉండమంటే ఇంట్లో ఉండట్లేదండి. ఇంకా హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారు కానేమోనండి, ఇంట్లో అయితే అస్సలు ఉండట్లేదు. దానికంటే ఇంకా శుభ్రంగా స్కూల్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. ఆడుకోవడానికి వెళ్ళిపోతానని ఏడుస్తుంటే సరే వెళ్ళిపో అని చెప్పేశాను. నేను పైనుంచి చూసుకుంటూ ఉంటానండి ఏం చేస్తున్నాడు ఏంటా అనేసి. ఇక్కడైతే పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడుతున్నారండి. 6 వరకు ఏమో ఆడతారండి. అలాగా 6:30కి అలా ట్యూషన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆడుకున్న తర్వాత వచ్చేసి స్నానం చేసి ఏదో ఒకటి తినేసి అయితే వెళ్ళిపోతాడండి. నిన్న ఈవినింగ్ అయితే నేను ట్యూషన్కి కూడా పంపించలేదండి. బయటకు అయితే వెళ్తామని చెప్పాను కదా, గుడి దగ్గరికి. అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ రామాలయం అది చాలా బాగా చేస్తారు అక్కడ, అంటే వెళ్ళాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అండి. ఎంట్రన్స్లో చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇవి మూవ్ అవుతూ ఉన్నాయి అనమాట. అలా పిల్లలు కూడా చూడడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నన్ను ఇంకా అష్టలక్ష్ములతోటి కలిపేసి అయితే ఇది అవుతూ ఉందండి. ఇది తిరుగుతుందనమాట. అలాగా మూవ్ అవ్వకుండా తిరుగుకుంటూ ఉండింది. చూసాము కొద్దిసేపు. అలాగా పైన అయితే ఏదో పెట్టారండి బొమ్మ, ఏదో చెప్పాడు, నేమ్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు. ఇక్కడైతే ఇక్కడ చార్మినార్ టైప్ అయితే డెకరేషన్ చేశారండి. ఇలా లోపలికి వెళ్ళిపోతే రామాలయం వస్తుంది. నెక్స్ట్ అయితే ఇది శ్యామలామ అమ్మవారిది అని చెప్పాను కదా మీకు, నిన్న రీల్స్లో షార్ట్స్లో పెట్టానండి ఒక వీడియో. అక్కడికి కూడా వెళ్ళాము. ఫస్ట్ అయితే ఆ శ్యామలామాదేవి టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడైతే అమ్మవారి దర్శనం అది చేసుకొని హారతి తీసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ రామాలయంలోకి వెళ్ళామండి. రామాలయం కూడా పూజ జరుగుతుందండి అప్పుడే. ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు వినాయకుడి బొమ్మలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు అలా అయితే పెట్టారు. రోడ్ సైడ్ అయితే లైటింగ్స్ తోటి చాలా బాగా వచ్చింది. తర్వాత అక్కడ శ్యామలామాదేవి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత అయితే రామాలయంలోకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా ఇవి అవతారాలు ఉంటారు కదండి, స్వామి అవతారాలు అవన్నీ పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడైతే శ్యామలామ గుడి మీకు షార్ట్స్లో పెట్టాను, ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ పూజ కూడా అయిపోయిందండి. చాలా బాగుండింది. అమ్మవారు అయితే బాగా నిండుగా కనిపిస్తున్నారు అనమాట. ఇంకా మంగళవారం కదండి, జనం కూడా బాగా వచ్చారండి ఆ రోజు. వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ప్రసాదం అది తీసుకొని అయితే వచ్చేసామండి. పులిహోరను ఏవో శనగలేవో పెడితే అవి తినేసి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడైతే రాముల వారికి పూజ అయితే చేస్తున్నారండి. రామాలయంలోకి వచ్చామన్నమాట. దేవుళ్ళు చూసారా ఎంత నిండుగా కనిపిస్తున్నారో. మొన్న మీకు షార్ట్స్లో పెట్టినప్పుడు ఊరేగింపుగా వచ్చారు చూసారా రథం మీద, ఆ స్వాములండి వీళ్ళు. ఊరేగించిన తర్వాత తీసుకొచ్చి అయితే ఇక్కడ మండపంలో పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. చాలా బాగున్నారండి. వచ్చేసి అవతారాలండి, అవతారాలన్నీ పెట్టారనమాట. ఇలాగా అవి కూడా చూసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా వచ్చేసామండి. ఇంకా ఇంటికి 8 ఏమవుతుంది. వచ్చేటప్పుడు మళ్ళీ మేము ఉండే ఏరియాలో పెట్టారు కదా, మా ఇంటి ముందు రామాలయం ఉంటుంది అనేసి అది కూడా కొంచెం వీడియో తీశాను. ఇక్కడ రాముల వారు బయటకు వచ్చిన తర్వాత, ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వినాయకుడు వారునని ఇక్కడ వేరే అమ్మవారు ఏదో పెట్టారండి, అవి కూడా పెట్టారు చూసాము. వచ్చేసి అక్కడ షాప్స్ కూడా అవి బాగున్నాయండి. పెట్టిన తర్వాత అయితే చూసుకొని అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే మా ఏరియాలో ఉన్నది లైటింగ్ డెకరేషన్ అది స్టార్ట్ అయిందండి. మేము వచ్చేసి పెద్ద కౌంటపేటలో ఉంటాం, సాలూరులోన. అక్కడండి శివుడు పార్వతి ఉన్నారు. తర్వాత ఇటు సైడ్ అయితే రాముల వారు సీతాదేవి అయితే ఉన్నారు. ఇది స్టార్టింగ్ నుంచి అలా తీసుకుంటూ వెళ్ళానండి. ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టారనమాట. ఫొటోస్ అవి సైడ్కి బాగున్నాయి, బాగా పెట్టారండి. తర్వాత గుడిలోకి అయితే వెళ్ళామండి. ఆ రోజు మా ఇంటి ముందే కదా గుడి, రోజు వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు నాకు. ఆ రోజు ఇంకా అక్కడికి వెళ్ళేసి వస్తా మా టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడైతే హోమాలు అవి చేస్తున్నారండి. రోజు చేస్తారనమాట హోమాలు అవి వచ్చేసి ఇక్కడ గుడిలోనూ. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు. ఒక 2 days పోయిన దగ్గర నుంచి అయితే ప్రోగ్రామ్స్ కూడా పెడతారండి. బయట స్టేజ్ కట్టేసి ప్రోగ్రామ్స్ కూడా పెడతారనమాట. చాలా బాగా చేస్తారు. కళ్యాణం కూడా ఈవినింగ్ టైంలోనే చేస్తారండి. చాలా బాగుంటుంది. కుదిరితే మాత్రం నేను అది కూడా వీడియో అయితే తీస్తానండి. ఇక్కడ వాటర్ ఏవో తాగుతామనేసి పిల్లలైతే ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నారు. అటు నుంచి వచ్చినాం కదా, వస్తా వాటర్ అంటుంటే అక్కడైతే వాటర్ తాగేసిన తర్వాత గుళ్ళోకి అయితే వెళ్ళిపోయామండి. గుళ్ళోకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం అది చేసుకొని కొంచెం అమ్మవారిది స్వామివారిది బొట్ట తీసుకొని బొట్టదే పెట్టుకొని కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చేసాము. ఇక్కడేనండి హోమాలు అవి చేస్తున్నారు. పంతులు ఉంటారండి, ఒక 5-6 పంతులు అయితే ఉంటారు. అందరూ కలిసి చేస్తారనమాట. బాగుండిందండి, చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.